హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్. ఈరోజు వచ్చేసి టిఫిన్ సెంటర్లో పెట్టి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్టీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ముందుగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీ కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్న పచ్చి కొబ్బరి టేస్ట్ కోసం చిన్న ముక్క తీసుకోండి. అలాగే పల్లీలు, ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలండి. కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయన అవసరం లేదండి. అలాగే చింతపండు వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫ్రై అవుతుంది కదండి, ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటే చక్కగా టేస్టీగా వస్తుందండి చట్నీ. ఇది కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి పుట్నాల పప్పు కూడాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయండి, చల్లారిపోయేవి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకున్నామండి. ఇవ్వండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి వచ్చేసి ఆవాలు, అలాగే శనగపప్పు, తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇవి ఫ్రై చేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, ఇది కూడా ఫ్రై చేసుకొని
పోపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పోపునేమో ఇందులో చట్నీలోకి వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇవ్వండి, హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.